యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో ఆదివారం సంఘ సేవకులు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసారపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో ఆదివారం సంఘ సేవకులు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఉన్నప్పుడే బహుజనులకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందని అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం కొన్ని సంవత్సరాల క్రితమే యుద్ధం చేసి అధికారికంగా చేపట్టి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బిమల వెంకటేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, రాష్ట్ర అవార్డు గ్రహీత కొడారి శ్రీనివాస్, దూపటి వెంకటేష్, దూసరి ఆంజనేయులు, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు లగాని కుమార్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా బహుసభల్లో కానీ ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% బిజినెస్ నుంచి కాదు, మన భావి తరాలకు, మన ప్రాంత ప్రజలకు, మన బహుజనుల కోసం ఏం చేస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బహుజనుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మన పాపన్న గారి స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మంచిది. రేపు కూడా నేను ఒకటే ఆలేరు ప్రజలకు, ఆలేరు అన్ని గ్రామాల ప్రజలకు, ఒక గౌడన్నలే కాదు, చాకలి, మంగరు, కుమ్మరి, ముదిరాజు, గొల్ల, కురుమ అందరూ ప్రతి గ్రామంలో రేపు ఆగస్టు 18 తారీఖు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని నిర్వహించాలి. ప్రభుత్వమే అధికారం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి గ్రామాన విగ్రహాలు లేని చోట అవసరమైతే ఒక బ్యానర్ పెట్టుకొని ఆయనకు అందరం కూడా జోహార్లు అర్పించి ఆ వీర యోధుని కథను ఆ గ్రామంలో చాటింపు ద్వారా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా రేపు 18వ తారీఖు ఆయన జయంతి సందర్భంగా నేడు గొలనుకొండ గ్రామంలో ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు అభినవ సర్దార్ సర్వాయి పాపన్న శ్రీ బీర్లా ఐలన్న గారిని ఆహ్వానించడం జరిగింది.
అలాగే మేము మండలాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లో, అన్ని జాగాలలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు సాధించడం కోసం నాటి ఉద్యమ ఏదైతే ప్రతి బహుజన నాయకుడు మంచిగా ఉండాలి, అణగారిన వర్గాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఏదైతే ఆయన పోరాటం విరోచితంగా పోరాటం చేసి గోల్కొండ కోటను కూడా ఏలినటువంటి ఆ మహనీయుని ప్రతి సంవత్సరం